మరి యొక్క పునరుద్ధానం ఇచ్చాడు. దేని గురించి చూస్తున్నాం. ఒకసారి మీరు అందరూ నిశ్శబ్దంగానండి. గత వారములో ఏం నేర్చుకున్నా గుర్తుందా? ఏమండి? పెర్గం సంఘం. సంఘం అంటే ఉంది స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. యేసుక్రీస్తు రక్తము ఒలికించి ఆ రక్తములో నిన్ను శుద్ధి చేసి సంపాదించాడు. తన యమరక్తాన్ని కార్చాడు కాబట్టి పెర్గము సంఘం అంటే ఇది ప్రకటన గ్రంథంలో 3వ సంఘము. ఎన్నో సంఘము అని ఎక్కడుంది? ఈ యొక్క సంఘము ఏ ప్రాంతంలో ఉంది? విన్నారు కదా, చిన్నాసియాలో పనబడే తీరమున అండి, తూర్పు ఆగ్నేయ దిశలో అండి, ఆగ్నేయకు 50 మైళ్ళ దూరంలో ఉంది. 20 మైళ్ళు 50 మైళ్ళ దూరంలో ఉంది. ఏంటది? ఆ పెర్గమ సంఘము. పెర్గం అంటే అర్థం ఏంటి? ఆ ఎత్తైన కోట, కోట కోట లేక దుర్గము. ఆ ఎత్తైన కోట ఎవరు కట్టించారు? అంతియొక రాజు కట్టించి ఎవరికి ఇచ్చాడు దాన్ని? క్లియోపాత్రా. ఆమె అండి బాయ్ ఫ్రెండ్, బాయ్ గర్ల్ అంట. ఎక్కడ వచ్చింది? ఆ యొక్క శిఖరం కట్టించి గోపురం కట్టి ఆ గోపురం మీద ఆ గోపురం ఏముందంట? ఏంటది? ఎక్యులేట్ దేవత. ఆమె పేరు ఎక్యులేట్ దేవత. అంటే పాము. పాము ఏడా? పాము. అందుకనే అండి ఇక్కడ ఎంబీబీఎస్ వారి యొక్క డాక్టర్లకు ఏంటి అక్కడ సింబలు? 2 పాములు. 2 పాములు ఏమండి? అందుకనే ఈ పాము దేవత ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తులో. పాములంటే ఎక్కువ ఎవరికి? ఫరో రాజుకు. అలాంటి ఫరో రాజు అంటే పాములు దేవత చేశాడు. మొట్టమొదటిగా మోషే కర్రను కింద పడేసినప్పుడు ఏం జరిగింది? పామైంది. అంటే ఇక్కడ తన మంత్రజ్ఞులు పిలిచాడు ఫరో రాజు. ఏం జరిగింది? ఆ మంత్రులన్నీ కర్రలేసాక పాములు అయిపోయినాయి. కానీ మోషే పాము ఏం చేసింది? ఈ పాములన్నీ మింగేసింది. ఆశ్చర్యపోతున్నాడు. ఎవరు? ఇదేంట్రా, ఇంతమంది చేశారే, ఈ మోషే కర్ర మింగేసింది ఏంది? మళ్ళీ మోషే ఏంటి? మళ్ళీ ఆ యొక్క తోక పెట్టుకుంటే ఏమైందండి? కర్ర అయింది. వీళ్ళ పాములు కర్రైనయా? ఏమని? కాబట్టి అంత మహాత్మ కలిగిన దేవుడట. అలాంటి దేవతగా మార్చారు. ఎవరు? ఈ ఆరాధన మొట్టమొదట ఎక్కడ స్థాపింపబడింది? బబులోను సామ్రాజ్యం. బబులోనులో అన్ని దేవతలే, బబులోని అన్ని విగ్రహాలే. అందుకనే నెబ్కద్నెజరు దూరాన మైదానంలో 60 అడుగులు ఎత్తుగల విగ్రహము, 6 మూల వెడల్పు గల బంగారు ప్రతిమ చేయించి ఈ యొక్క బబులు సామ్రాజ్యం అందరూ ఏం చేయాలి? పూజించాలా. పిల్లలను గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, సుమ్మడి, శిపంచిక వాయించినప్పుడు ఎవడైతే ఆ యొక్క ప్రతిమకు మ్రొక్కలేదో ఎక్కడి అగ్నిగుణములు పడేస్తా, మీ ఇష్టం. అయితే ఎప్పుడైతే ఆ యానం చేశారో ఈ షడ్రక మెషిక అబ్దులట అసలు ఆ ప్రతిమకు మొక్కట్లేదు, నమస్కారం చేయట్లా. చాలామంది వచ్చారు ఆ దేశస్తులు బబులు సభల నుండి. అయ్యా, నువ్వు ప్రధానం నిలబెట్టావే, షడ్రక మెషిక అభ్యర్థుగో లేదండి, ఇదిగో ఈ నీ ప్రతిమకు అసలు నీ శాసనం కానీ నిన్ను కానీ లెక్క చేయట్లా, దేవతలను పూజించట్లా చెప్పారట. అయితే
ఈ యొక్క నెబుకద్నెజరుడి అత్యాగ్రహము, కోపం వచ్చింది. పిలిపించాడు ఎవరిని? ఆ యొక్క దేవతలందరినీ, ఈ యొక్క ప్రధానమంత్రిగా ఉన్న ఈ యొక్క షడ్రక్ మెషక్ అబేద్నెగోను, దానియేలు అని పిలుస్తుంటే వచ్చారట. నిలబడ్డావు. ఏంటి, నేను నీ సంగతి ఉన్నాను, నేను చేయించిన ప్రతిమకు మ్రక్కలేదనయ్యు, నమస్కారం చేయాలనయ్యు, నేను నిజమేనా? ఇదిగో ఇప్పుడు చెప్తున్నా, ఇదిగో ఈ యొక్క ప్రతిమ మ్రక్కపోతే ఇదిగో అగ్నిలో పడేస్తాను ఇష్టం. ఓ నెబుకద్నెజరు, ఇంత వలసిన చింత మాకు లేదు, అవసరం లేదు. మేము సేవించిన దేవుడు ఈ అగ్నిగుండం నుండి తప్పించి రక్షించే సమర్థుడు. అయినను నీవు నిలిపిన ప్రతిమ మ్రక్కము. చేశాడు, 7 అంతలు చేశాడట అగ్నిగుండాన్ని. చేశాడు, అగ్నిలో పడేసిన వారి దేహాలు ఏమైపోయినవి? కాలిపోయినాయి. మరి వీళ్ళు నడుస్తున్నారు ఎక్కడా? అగ్నిలో 4 నడుస్తున్నాడు. కాబట్టి మార్పు చెందాడే ఇది నెబుకద్నెజరు. అన్ని దేవతలు అంటే అలాంటి వచ్చింది ఈ యొక్క పెర్గము సంఘంలోకి వచ్చింది. ఏంటి ఈ దేవతలు? పెర్గంలో కొన్ని దినాలు ఉన్నది, అక్కడ నుంచి రోమ్ సామ్రాజ్యానికి వచ్చింది. ఏంటది? విగ్రహం. అది రోమ సామ్రాజ్యం ఏంటండి? విగ్రహము ఎవరు తయారు చేశారు? అందుకని ఆ రోమ సామ్రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నట్ట. తెలుసు ఎవరు ఆ వ్యక్తి? చెప్పా, ఇన్నిసార్లు చెప్తే అట్టగా, ఇన్నిసార్లు చెప్పా. ఏమని? ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి వచ్చేసాడు. ఇదిగో అక్కడ మార్కు డెక్లర్ దగ్గరికి వెళ్ళాట. యుద్ధానికి వెళ్ళాడు, ఓడిపోయాడు. ఎవరైనా చెప్పండి, రాసుకోలేదా? మనకెందుకు రాసుకోవటం? మనంతా తెలుగు వెళ్ళం కదా, గుండెలు ఉండిపోతాయి. కాబట్టి మనకు రాసుకోవసరం లేదు. మన హృదయం నుండి ఆ యొక్క పెడితే ఇంకెప్పుడు మర్చిపోం. అది ఏమండి? మర్చిపోం. కానీ ఆయన కనపడిందంట. ఓడిపోయి వచ్చిన తర్వాత ఎవరు నిద్రపోతుండండి, పేరు తర్వాత చెప్పుకున్నా తెలియదు. కాబట్టి ఆ కలండి, అదిగో శిలువ కింద జెండా. అంటే ఆ ఎక్కడి? పెర్గము సంఘం నుంచి వచ్చే పూజారి. ఆ పూజ అంటే పోనోటిక్స్ మ్యాక్సిమస్. ఆ యొక్క పూజారి పేరు అండి పోనోటిక్ అండి మ్యాక్సిమస్. ఆ యొక్క వ్యక్తిని పూజారినండి పూజని అడిగితే, అయ్యా మాకు తెలియదయ్యా. ఎవరిని? ఆ పూజారి. కాబట్టి ఓడిపోయాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ కనపడుతుందా పూజ చెప్పాడు. అమ్మో అది అపచారం. ఏమండి? అది కనపడకూడదు. ఏది? శిలువ కింద జెండా కనపడకూడదు. కనపడుతుంది. అమ్మో అపచారం చెప్పాడు. ఎవరు? పూజారి. ఎవరు ఆ పూజారి పేరు? పోనోటిక్స్ మ్యాక్సిమస్. అయితే మళ్ళీ వచ్చిందట కళ కొన్ని నెలల తర్వాత. ఇక ఏమి లేదండి, పూజ చెప్పకుండా అంటే ఈ వ్యక్తి వెళ్ళి యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో గెలిచాడు. ఎవరు అతను? కాదు, పూజారి అని చెప్పింది. ఈయన కాదు, పూజారి అందరి హెడ్. అంటే పూజారికి సెలవు తప్పేసి తీసుకొచ్చి ఈయన దేవుడు ప్రతినిధిగా ఉన్నాడు. ఎవరు? ఈ పూజారి. యుద్ధానికి వెళ్ళాడు, గెలిచాడు. అప్పుడు అక్కడ పిలిచాడు, దేశంలో అందరూ పిలిచాడు, విగ్రహాలను పిలిచారు. ఎవరయ్యా? ఎవరా దేవుడు? నేను పూజించాలా? బాబుడు మంచుడు కాదు, చాలా అంటే క్రూరుడు, అందరూ చంపేస్తాడు. కానీ ఏంటండి? అదిగో మరియమ్మ యేసేపును నిలబెట్టి ఈయనండి. అక్కడ అయింది ఈ విగ్రహారాధన. ఎక్కడా? అదే రోమ్ సామ్రాజ్యం. ఇప్పుడు అందుకని ఆ రోమ సామ్రాజ్యం RCM, రోమన్ కేథలిక్. అర్థమైందా? అదే ఇప్పుడు కూడా అన్ని దేశాలు వ్యాప్తి చేసింది. అందుకని ఈ పెర్గం సంఘము అంటే ఈ పెర్గము సంఘములు అన్నది కాబట్టి అందుకనే చేస్తున్నాడు. పద్మాస దీవులు ఉన్న
ఏంటి యోహాను గారికి దర్శనం కలిగింది. ఇక్కడ 7 సంఘాలు అంటే ఎవరికి? అక్కడికన్నా కాదు, నేటికి మన యొక్క ఇండియాలో యొక్క ప్రపంచం ఎన్ని సంఘాలు అందరూ ఇప్పుడేమండి, అయ్యా మా సంఘం గొప్పదండి, మా సంఘం గొప్పదండి అండి. మా సంఘంలో కొన్ని వేల మంది వస్తారు. మా సంఘం నుండి అదిగో ఏముందండి, అదిగో అండి కూలింగ్ ఏంటి ఏసీ ఉంటాయి, చైర్లు, కింద కూర్చే పని లేదు, అంది క్వశ్చన్ చైరే. అయితే మార్పు చెందేలా అందరూ ప్రతివారు అంటే అక్కడ తెలిసిపోతే ఎప్పుడు నీ ప్రవర్తన బట్టి, నీవు చేసిన క్రియలు బట్టి అక్కడ జరుగుతుంది, ఇక్కడ కోదు, ఇక్కడైతే పోవచ్చు గొప్పవారిని. అలాంటి సంఘం రాస్తున్నట ఏమని చోమా ప్రయాణ గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 17 వచ్చింటే 6 వచనాలు మాత్రమే. పెర్గములో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయు, వాడి అయిన రెండంచు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏంటి? ఖడ్గము ఎవరైనా ఆయనే యేసుక్రీస్తు. 2 అంచులు గల ఖడ్గము గలవాడు అంటే 2 పక్కల పదును అంటే ఏం అట్లా చెప్పగలం మనం? నువ్వు ఎట్లా చెప్పగలయా 2 అంచుల ఖడ్గం అని? చూడండి హెబ్రీ పత్రిక 4:12 త్వరగా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఏంటది? వాక్యం ఉండవు. వాక్యం అంటే ఉంది ఆది అందు వాక్యము దేవుడు. ఇప్పుడు ఎవరండి? అదిగో యేసుక్రీస్తే. అందుకనే 2 ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావు. ఎవరంట అంటే సాతానట ఆహ్వానిస్తే వస్తుందా, లేకపోతే అది వస్తుందా? ఇప్పుడు ఏ వ్యక్తినండి, ఆ వ్యక్తి ఆకర్షణీయంగా బంగారం వెండిందనుకోండి, ఏం చేస్తావు? అమ్మా మీకోసమే వచ్చానమ్మా రమ్మంటావా అంటే ఏం చేస్తావు? మీ ఇష్టం, మీకు కావాలంటే నా ఆహ్వానించండి అంటే ఏం చేస్తానండి? ఏం చేస్తా చెప్పండి? బంగారు ఉచితంగా ఇస్తా, మీ ఇష్టం అంటే ఏం చేస్తావు? రండి అంతేనా? ఆహ్వానిస్తాం. ఎందుకని? బంగారం ఉంది, వెండి దాని దగ్గర అంటే ఆపోజిట్ చూపిస్తుంది, ఆకర్షణీయం. అలానే సంఘం నుండి అపవాది వచ్చిన సంఘం అంటే లోకం నుండి సంఘములో లోకంలో వ్యక్తిని పిలిచింది, లోకంలో వ్యక్తిని. ఎవరన్నా లోకంలో వ్యక్తిని. అందులో సంఘం నుండి సంఘాల్లో ఏమండి అదిగో ప్రశ్న చెప్పిన మాట వినాలా, సెక్రటరీ చెప్పిన మాట వినాలా. దానికోసం కొట్లాడు దేనికోసం? నేను ప్రెసిడెంట్ కావాలా, సెక్రటరీ కావాలా. ఎప్పుడు తెలియని వాడిని ఎన్నుకుంటారు. ఎందుకని? పదవి ఆకాంక్ష నేను ఉండాలా, నా పేరు అందరూ మోగాలా అంటే తెలియని వాడిని ఆహ్వానిస్తావు. ఇప్పుడు ఎంపీలు ఎందుకు ఆహ్వానిస్తారు? వాడిని ఆహ్వానించండి, కూర్చోబెడతారు అక్కడ సింహాసనం మీద. ఎవరైనా మాటలో ఎవరైనా అది క్రైస్తవులు అనాలా? వింటారా? అమ్మా నేను మంచి కార్యం చేస్తానంటే ఏంటండి, మరి దేవుని వాక్యం వింటారా? చెప్పండి, వింటారా? అది అన్నాం. ఇదైతే అమ్మో పరిగెద్దాం, వర్షమైనా పర్లేదు, వాక్యం చెప్పమైనా పర్లేదు అని అది మీడికి వెళ్దాం. ఎంతమంది వెళ్ళారు వర్షానికి? ఎందుకని? అది ఆకర్షణీయమో. ఇదే ఉంది. ప్రార్థన అంటే అది నిదానం. మీటింగ్ అంటే ఎందుకు పరిగెత్తారు అంతమంది? వర్షమైన వెళ్ళారా కదా, వెళ్ళదా? ఎందుకని? డబ్బులు వస్తాయి ఆడ, సమాసాలు దొరుకుతాయి, టీ దొరుకుతాయి, కావాల్సిన ఎన్ని ఇస్తారు. ఎక్కడా? అది కావాలి. ఇక్కడే ఉంది. మంచిలు కూడా ఇవ్వరు. ఇస్తారా మంచిలు ఇస్తారా? ఆడ తెప్పించే మంచిలు ఇప్పుడు ఎందుకని? తాగాలని పాపం. ఆడంది అంతే అండి. ఇట్లుంది లోకం. కాబట్టి అందుకనే సాతాను వచ్చిందంట, సింహాసనం వేసుకుంది. ఎక్కడా? ఏంది సింహాసనం ఉండి కాపురం ఉందంట. అంటే నివాసం చేసింది ఎవరు? అయితే ఆ సంఘంలో ఉన్నాడు ఒక వ్యక్తి, నాయన విశ్వాసి అయి
నా కొరకు సాక్షి అయిన వాడు అంతిపని వాడు ఉన్నాడు. ఏమండి ఆయన పేరు అంతిపట. అంతిపని వాట నువ్వు ఒకటి కూర్చొని సింహాసనం మీద, ఇది మా ఇల్లు, మా ఆయన మీద అంతిని కూర్చుంటావా అని ఎదిరించాడు. ఎవరు? అంతిపనేవాడు. వేసాడు మరి అంతిపని అసాక్షి అంటే చంపేశాడు. ఎక్కడ? పెర్గము సంఘములో యేసు కలిగిన వాడిని చంపేశాడు. మరి సంఘంతో భయపడాలా లేకపోతే ఎక్కడ ఎట్లా? కానీ భయపడలే వాళ్ళు. సంఘంలో భయం అండి, కానీ నమ్మకంగా చేపట్టాడు. ఏమని అసలమ్మా మరి చదువు మైక్ ఎందుకు పెట్టే పక్కన? నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపనేవాడు మీ మధ్యను చంపబడిన మధ్య అంటే సంఘంలో వ్యక్తిని చంపారు. ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ ఉంటారా? పారిపోతాం సంబంధి ఉండగా చంపబడిన దినములలో నీవు నా అంటే ఓ సంఘమా ఇదిగో రండి నా నామాన్ని గట్టిగా అంటే నన్ను కూడా చంపినా పర్లేదు అంటారా? ఎవరైనా ఒకరిని చంపారనుకోండి పక్కన ఉంటారండి చెప్పరా? ఉంటారా? ఇక పారిపోయి అమ్మో బాబు మాకొద్దు బాబు, నీ ప్రసంగం వద్దు, నువ్వొద్దు, సంఘం యేసు మాకొద్దు, దేవుడు కాదు, మేము బతకాలంట, మాకు ఐశ్వర్యం కావాలా, ధనము కావాలా అంటే మంచి అంటే అయ్యో ఇల్లు కట్టుకోవాలి అలా కాస్తే మీ ఎందుకు బ్రతుకుంటూ చాలనుకొని వెళ్ళిపోతారట. కానీ ఈ సంఘం అంట ఏమండి గట్టిగా పట్టుకుని చేపట్టి నా యందలి విశ్వాసములు విసర్జింపలేదు అంటే నాకొద్దని దేవుడు అనలేదట. మరి ఇప్పుడు వస్తే దేవుడు అపోదొచ్చి అయ్యా రండి అంటదా? దేవుడు వచ్చి రమ్మంటా వెళ్తారా అండి? చెప్పండి వెళ్దాం. ఎందుకంటే అవి లాభం కావాలగా. అందుకనే ఆయన నా యందలి విశ్వాసమును గట్టిగా చేపట్టి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు ఎవరి మీద? సంఘాలు బాగున్నారు పాపం, విశ్వాసం ఉంది, గట్టిగా ఉంది, కానీ అయితే కొన్ని లోపాలు ఉన్నాయి మీలో. ఏమిటా మీలో? కొన్ని లోపాలు ఉన్నాయా? అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన ఇది పోనట్లా, ఏది విగ్రహాల పూజ మాత్రం పోవట్లా. అంటే లోకం దాన్ని తీసుకొస్తాం ఇంట్లోకి, లోకాచారాలుగా ఇది చేయకపోతే ఏమవుతుందండి అంటే వివాహం చేసుకోండి, ఎందుకు నలిగేయాల్సింది అండి. అక్కడ తార్పాకులు కట్టాల్సింది, ఎక్కడా? బయట. అదిగో వ్యక్తిని లోన దాచించాలా, ఎందుకు దాటించాలా చెప్పారు ఇవి. అందుకని అప్పో చెప్తాడు, ఇదిగో ఆ వ్యక్తిని నిండు శూలాలు లోనికి రావాలా, ఎవరడా శూలాలు రావాలా? ఎవరికి? ఇంట్లో గృహపోషానికి. ఆచరండి అదండి లోకం. కాబట్టి విగ్రహం అంటే ఇదేంటి? విగ్రహం అంటే ఏంది? ఎప్పుడైతే నీవు దేవుడిగా ప్రేమిస్తావో అదే గ్రహము. అందుకనే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అబ్రహమా ఇదిగో నీకు కుమారుడు పుడతాడయ్యా అంటే 70వ సంవత్సరమున చెప్పి వాగ్దానం ఇచ్చాడు. 25 సంవత్సరాలు చూశాడు, వచ్చారా? అందుకు దాని అబ్రహాము డౌట్ వచ్చి ఏంటి ప్రభువా చూడొకసారి 15వ అధ్యాయం ఆదికాండం మొదలు చూడండి త్వరగా. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు అబ్రహాము దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెమును నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి సంతానము లేని వారిని పోవుచున్నానే. సమస్త ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాడు. చాలు కదండి. ఎప్పుడైతే మళ్ళీ అడిగంటే ఏం ప్రభువా ఈ సమస్తం ఎలియాజరుని
ఆ ముఖ్యమైన వ్యక్తి అట దాసుడు. 318 ఉన్నారు దాసుడు. ఎవరికి? అబ్రహాముకు 318 ఉన్నారు. అందులో మొట్టమొదటి ఎవరు? ఎలియాజరు. ఎలియాజరు అంటే అర్థం ఏంటి? సహాయకుడు, హెల్పర్. అయ్యా ఇదిగో నా తర్వాత సమస్తము ఇదేది అవుద్దయ్యా. నువ్వు చెప్పావు కదా, ఇన్ని ఇచ్చావు, నాకు దీవెన ఇచ్చావు, మంచిదే. ఏది కుమారుడు డాడీ? తీసుకెళ్ళాడు. చూసుకో, ఆకాశం వైపు చూడు, ఇదిగో నక్షత్రాలు చూడు, లెక్క పెట్టిన చేతనైతే. ఏమండి లెక్క పెట్టాడా? ఇదిగో ఇస్రాయేలును చేస్తా. అప్పుడండి అతను నమ్మాడు, అతనికి అతికి నీతిగా ఎంచింది. అలాంటి అబ్రాముకు 100 సంవత్సరాల ఎవరండి కుమారుడు బట్టి ఈసాకు ఎప్పుడైతే యవనుగా ఉన్నప్పుడు అడిగాట, అబ్రహాం యువను కొమ్మ నాకు ఇస్తావా? తీసుకో, మరి పర్వం తీసుకెళ్ళిపో, బలిగా ఇప్పించు అండి. ఇప్పుడు అబ్రహం లేదండి, విగ్రహం లేదు, ఏం లేదు. మనమైతే ఏంటి ప్రభు నువ్వు బలివాడయ్యా, లేక కుమ్మడిస్తే బలి ఏమంటావా? ఏం దేవుడు అంటావా? అసలు ఆ సాయికరాం. ఎందుకని? ఇలాంటి దేవుడు అయితే నేను ఇచ్చాను కాదయ్యా, పిల్లలిచ్చాడు, మళ్ళీ తన బలి ఏమంటాడండి. కానీ ఎప్పుడైతే ఆ పిల్లవాడిని తీసుకొచ్చాడో అంటే కట్టెలు పేర్చి కన్ను పెట్టి కత్తి పెట్టాడు అంటే పరలోకం ఉండి ఏం అబ్రహాం ఆగో బాబు చూడండి, ఇదిగో నేను ఒక్కడైనా కుమారుడు నాకు తెలియదు కాబట్టి ఇదిగో ఆ పొదలో ఉంది, కొమ్ములు తగిన గొర్రె పిల్ల ఉంది కాబట్టి అదండి విగ్రహం లేనివాడు ఎవరు? మనలో అన్ని విగ్రహాలే కాబట్టి అయ్యా ఇదిగో ఇక్కడ ఉందంటే విగ్రహములు బలిచని తింటున్నారు మీరు. జాగ్రత్త చేడుకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును జారత్వం చేయనట్లును ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన. చూడండి ఇక్కడ బాలాకు నేర్పిన అండి, అదిగో విగ్రహం బలిచ్చిన తినొచ్చు, ఏం కదయ్యా. జాగ్రత్త అంటే ఏం లేదు, నీ శరీరానికి కానీ పాపము ఆత్మకు అంటదు, చేయొచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు. అందుకనే అన్నాడు అండి, అదిగో నిర్గమకాండం 32వ అధ్యాయంలో శరీరానికి ఏం చేస్తున్నారు, అందులో 16వ వచనంలో చూస్తే అక్కడ మోషే అండి లేట్ అయిందంట, సినాయిపురం వెళ్ళాడు. ఎన్ని రోజులు? 40 రోజులు ఉపవాసం. అంటే ఇక్కడ అందరూ వచ్చి ఏంటయ్యా ఓ అరుణ్ గారు, ఏదా దేవుడు ఏమయ్యాడో, నడిపింది ఆయన మోషే ఏమయ్యాడో వచ్చి అదిగో విగ్రహం తయారు చేశాడు, ఓ బల్యం చేశాడు, విగ్రహం చేశాడు. ఇదిగో ఇంతవరకు ఈ దూడే అయితే వాళ్ళట తినుసు త్రాగొచ్చు అండి. అక్కడ విచక్షణ అండి, అక్కడండి ఈ వాయు వర్షం లేదు. తల్లి ఎవరో, కుమార్తె ఎవరో అండి, కోడలు ఎవరో ఎవరు తెలియదు, ఎవరు ఇష్టం వాళ్ళట. చూశాడు దేవుడు కోపడుతున్నాడు, మోషే దిగిపో. చూస్తున్నప్పట పక్కనే ఉన్నాడు యెహోషువ. ఏంటయ్యా ఏంటి ధ్వని ఏంటి? జీవితంలాగుందే, యుద్ధంలాగుందే. కాదయ్యో అపజయమో వచ్చినడే. అప్పుడు విస్తారనట, పాపం ఎక్కువైపోయింది. అది విగ్రహము. అంతేకాదు బిలాంబోధం అంటే ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుంచి అది ఆ షూరు అరణ్యకు వచ్చినప్పుడు, షూరు అరణ్యము దాటిన తర్వాత అండి యోర్దానికి వచ్చారు. అంటే షూరు అరణ్యం తర్వాత అండి యోధోకి వచ్చారు. యోధము రాని అలా అయితే అక్కడ నుంచి ఎక్కడికొచ్చారు? మోయాబు వచ్చారు. మోయాబు అంటే అమ్మో వీళ్ళు వస్తే సామాన్యులు కాదు బాబు, వాళ్ళు ఎక్కువ బోధనమంతం వెళ్ళున్నారు కాబట్టి వీళ్ళు వస్తే మా వద్ద కుదరదని చెప్పి వాళ్ళు చెప్పించడానికి బిలాం చూస్తే, బిలాం అంటే బంగారం చూసాట. ఏడు చెప్పాను కదా, బంగారం అయితే ఏం చేస్తాడు? ఏం ప్రభా వెళ్ళమంటావా? వద్దు, నా జనుడి ఆశింపడిన వారు వెళ్ళొద్దు. 3 సార్లు వెళ్ళు, నీకు ఇష్టమైంది కదా వెళ్ళు, కానీ నీవు శబ్దించవద్దు. అయితే అక్కడ బాలాకు దగ్గరికి వెళ్ళాడు. ఏం చేశాడు? ఆ బాలాకట ఇదిగో 7 బలిపీటలు కట్టాడు. ఆ 7 బలిపీటల మీద కట్టిన తర్వాత అంటే చూడండి
ఏ బలిపీఠం ఎక్కిన కానీ అని శాపోచన రావట్లా, ఆశ్రయించిన ఏంటి అంతే. నా దేవుడు చెప్పాను కదా, నా నోటి నుంచి ఏమైతే దేవుడు మాట ఉండదో అదే చెప్తా అన్నప్పుడు అండి. అయితే చివరికి ఇలే చేయమందారు. కానీ అక్కడ మరి ఏం చేయాలంటే ఏం లేదు, ఇశ్రాయేలు కంటే అండి ఆ యొక్క మోయాబు దేశంలో డేరాలు వేసుకోండి కదా. ఎవరు ఇశ్రాయేలు? ఇశ్రాయేలు అంటే అదిగో పాపం అంటే బాగా ప్రీతి అయ్యా, పాపం అంటే ప్రీతి. ఎందుకంటే మీదేస్తులు మోయాబుసులు అందగతలు కదా, వాళ్ళు పంపించరు గోడౌన్లోకి. అప్పుడు ఓడిపోతారు. అప్పుడు వశమైతే వశము ఈ అమ్మాయి వశమవుతారు. అమ్మాయి ఏం చెప్తే చేయాలా? ఎవరు? అందుకనే ఆ యొక్క సొలొమోను అంత జ్ఞానవంతుడే. ఎంతమంది భార్యలు? 1000 మంది భార్య. ఉత్పత్తులు ఎంతమంది? కాబట్టి ఏంటి, ఈ యొక్క 1000 మంది తిప్పేశారు. ఎవరిని? అంటే ఇక్కడ సొలొమోను యొక్క అంటే హృదయాన్ని తిప్పేసి ఇదిగో గుడి కట్టు. ఎవరిని? సొలొమోను గుడి కట్టాడా? గుడి కట్టాడు. స్త్రీలోడు అయిపోయి అండి విగ్రహాలు ఏర్పడండి. ఎక్కడ? యెరూషలేములోనే. చూడండి, అదే పాపం. కాబట్టి ఈ యొక్క మిద్యాను స్త్రీలు వెళ్ళారట. వెళ్తే ఇంకా పాపం ఎక్కువైపోయిందంట. అక్కడ మోషే ప్రసంగం చేస్తున్నాడు, తెగులు వచ్చింది, చనిపోతున్నారు. ఆయనను చనిపోయిన ఇల్లు మాత్రం పాపం చేస్తున్నాడు అండి. అదిగో మిద్యాను స్త్రీతో అండి పాపం చేస్తున్నప్పుడ ఫినెహాసు అనే వాడు వచ్చి చూడలేక అంటే బర్ష తీసుకొని ఈటి తీసుకొని పొడిచాడు. ఎవరే? ఇద్దరే. అలాంటిదట బిలాము బోధ. అయితే అయ్యా ఓ సంఘమా, ఇది ఇట్లా ఉందేమో చూసుకోసారి అండి. యజ్ఞ బలిచిందా అండి బిలాము బోధ. ఇంకోటి ఉంది, ఏంది? నికొలాయితు బోధ. ఏమందంట? నికొలాయితు బోధ అంటే అంది తీయని మాట చెప్పు. చూడొకసారి 1 పేతురు 2 పేతురు 2 వచనాలు. 2 పేతురు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉండిరి. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు. ఎందుకనే? అయ్యా మీలో ఉన్న కాబట్టి. అక్కడే ఆ సంఘం అక్కడే కాదండు, ఇక్కడ మీలో సంఘములో నీలో ఉన్నారు కొంతమంది. ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేయుదురు. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. రహస్యం అంటే అయ్యో సీక్రెట్ గా అది కాదు. అందుకనే ఏం మాట తీయని మాట చెప్తున్నాడు. చూడొకసారి రోమపత్రిక 16:18 రోమా 16:18 అట్టివారు మన ప్రభువైన క్రీస్తు కాక తమ కడుపునకే దాసులు వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపటుల మనస్సులను ఇచ్చకమంటుంది ఎకతాళి నిష్కపట మనసుల వారయ్యా మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికి ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను కీడి విషయమై. కాబట్టి రుచికల మాటలు చెప్తారు. రుచికల మాటలు ఏమనండి? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. కొలస్సీ 2:4. ఎవడైనాను చక్కని మాటలు చక్కని అంటే అబ్బో తీయని మాట చాలండి. తీయని మాటలు అంటే చాలా ఆహ్లాదకరం. ఎవరికి? ఇట్లా చెప్పు, అంతేగాని ఆ మాట మంచి మాట మాకొద్దు. ఏమన్నా తీయని మాటల వలన మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను. పౌలు అంటాడు, అయ్యా ఒకసారి చక్కని మాట చెప్తారే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. నీకు లేదండి. అదిగో అక్కడే ఉన్నారు పొట్టమొదల సంఘములో. ఎక్కడ? అపోస్తల కార్యం చూడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము ఎందుకు చూడండి. 3:8
వాడు దిగ్గున లేచి నడిచెను. 2:8 మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసపోతమియా, యూదయ, కప్పదోకియా, పొంతు ఆసియా, పుగ్రియా, పంపులియా, ఐగుప్తును దేశముల యందలి వారు కురేనియు దగ్గర లిబియా ప్రాంతం. ఎవరు వాళ్ళు? నల్లని వారు, నిగ్రోలు, వాళ్ళే దక్షిణాఫ్రికా. కాబట్టి నికోలాయితు బోధ ఉన్నారట. అక్కడ 6:9 చూడక సార్ 6:9 చూడండి. అప్పుడు కానీ 6:9 అప్పుడు లిబెర్తీనుల తనబడిన సమాజములోను, కురేనీల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాట్లాడుట యందు అతడు అగ్గుపరిచిన జ్ఞానమును, అతడిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేదు. కాబట్టి అక్కడ నుంచి పంపులియా, పుగ్రియా నుంచి వచ్చిన వాట. కాబట్టి ఇక్కడ ఉన్న నికోలాయితు బోధ అంటే ఎక్కడో లేదు, మనలో ఉంది నికోలాయితు బోధ. 3వ పత్రికలో ఉంది, రాయబడింది దెమెత్రియా అని. కాబట్టి ఈ నికోలాయితు బోధ అంటే మోసపరిచే బోధ ఉంది, తీయని బోధ ఉంది, అది చెప్పొద్దు అంటూ సోమా అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. కాబట్టి అనయా ఓ సంగమా, అక్కడ కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్న వారిని చెప్తున్నా, మారు మనసు పొంది ఇప్పుడైనా ఏంటి ఎన్ని నీలో ఉన్నాయేమో, నికోలాయితు బోధ ఉన్నాయేమో, బిలాము బోధ ఉందేమో. కాబట్టి ఇప్పుడైనండి మార్పు చెందు. నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత. ఏంటి ఖడ్గము? వాక్యము చేసి చంపేస్తాం ఇష్టం. ఏమీ నిలవలేరమే కాబట్టి నా నోటి వస్తుంది రాకముందే. ఏంటి ఆ నోటి ఉందంట, 2 నిమిషాల ఖడ్గం ఉంది. ఆ ఖడ్గంతో నిన్ను నాశనం చేస్తాడు. కాబట్టి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. చెవుంది మనకు. సంఘాలన్నీ ఒకరు కాదండు. ఇక్కడండి ప్రపంచం ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎన్ని దేశాలు మొత్తం ప్రపంచంలో 250 దేశాలు. జనాభా ఎంత? 850 కోట్ల జనాభా ఉంది. ఇది ప్రపంచం మొత్తంలో అందరికీ. అందుకండి కొన్ని వేల సంఘాలు ఉన్నాయి. చూడండి ఒక్కో చోట ఎన్ని సంఘాలు అండి. పక్కనే సంఘం అండి. ఈ సంఘాలండి అందరూ బాధ్యత ఉండాలి లేదా? కాబట్టి ఎవరు ఇట్లా ఇట్లా అట్ట కాదు, ప్రభుకి హితముగా ఉండాలి. కాబట్టి అయ్యా మీ ఇష్టం, చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయ్యున్న మన్నాను ఏంటి మన్నా? మన్నేనండి. మరుగయ్యున్న మన్నాను భుజింపుడు. మోషే అరణ్యములో ఏమిచ్చాడు? ఎవరికి? తిన్నరా? నశించిపోయారా? మరి ఇది మన్నాడు ఇస్తున్నట్టుండది. నడిచిన ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 6:33 పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమిచ్చినది దేవుడు అనుగ్రహించు. ఏనడా అక్కడేమో మన్నా ఇచ్చాడు, ఇక్కడేది మన్నా. ఇది అంటే ఆకాశం వచ్చింది. ఏంటది? ఎవరికి? నిజమవుతుందా? నిర్గమకాండం 16:30 చూడండి. 16:31 త్వరగా. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి దాని నుంచి తేనెతో కలిపిన
అపూపము వలె ఉండెను. మరియు మోషే కాబట్టి అందుకని 16 ఏముంది? 16 మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా ప్రతివాడు తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములో ఆకర్షి వచ్చింది. ఈ ఆహారం అండి కొత్తిమీర ఆకారం, అది ఇక్కడండి ఫలం వచ్చిన ఆహారం అంటది, జీవాహారం. ఇది ఎవరికి వచ్చిన లోకము జీవనిచ్చినది, దేవుడు అనుకుని ఆహారమై ఉన్నది. కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమన్నది. అందుకు యేసు వారితో జీవా అంటే ఎవరండి? మాకు కావాలి, ఎప్పుడు రోజు ఇదే కావాలంటే జీవహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు అంటే ఇప్పుడు ఆయనలో నువ్వు ఉండాలా, నువ్వు ఆయనలో ఉండాలా. ఎవరిలో? కాబట్టి ఇదిగో మన్నాన్ని ఇస్తున్నా. ఎవరికి జయించాలి? ఏం జయించాలా? లోకాన్ని జయించాలా. ఏ లోకం అంటుంది? ఇక లోకం ఛాయ చూడకూడదు. లోకం నుండి ఆ యొక్క గొప్ప కట్టనుండి మనకి కట్టడం కుదరదు. లోకం వైపు చూడకూడదు. ఏమిటి? దేవుని పరలోక పట్టణం చూడాలి. కానీ ఈ లోకండి ఎన్ని భూమి గతించిపోతుంది. కాబట్టి ఇదిగో మరుగయ్యి ఉందంటే ఇది సీక్రెట్, ఎవరు తెలియదు. వాక్యము ప్రతి వారికి ఇస్తున్నా. తర్వాత ఏమిస్తాడు? జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఏంటి తెల్లరాయి? ఏమండి తెల్లరాయి ఏంది? ఏమండి స్ఫటికం తెలుసా? ఎట్లా స్ఫటికము? తెల్లగా ఉండదు, దానిలో మచ్చడాగా ఉండదా? ఏంటి ఆ రాయి? ఒకసారి యెషయా గ్రంథం 28:16. ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా. ఏమండి సియోను అంటే? యెరూషలేము అనగా నీవే యెరూషలేము, నీ హృదయం సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన అంటే ఏనది? పరిశోధించరాయట. అమూల్య తల అంటే యేసుక్రీస్తే. అందుకనే యాకోబుకు తెల్లగా నేర్చుకున్నాడు. ఏంటది? ఒక రాయి. అమ్మో ఇది పరలోక గమనే కాదు, మరొకటి కాదు. నిలబెట్టిను అంటే అది చాలండి అది విగ్రహం కాదు. అంటే ఇక్కడ సజీవమైన రాయి. ఏ రాయి ఇది? ఇప్పుడు రయ్యి రాయి పెట్టేదాన్ని విగ్రహం పెట్టేదండి, అది సజీవమైన రాయి కాదు. ఇది సజీవమైన రాయి, అది మూలకు తెల్లరాయి యేసు ప్రభు. కాబట్టి అయ్యా నీకు తెల్లరాయి తీసుకోండి. అందుకే పేబుల్స్ ఉంటారు. PEBBLE పేబుల్ అన్నది శ్రేష్టమైన రాయి ఇస్తాను. ఏంటది? అది తెల్లని రాయి అంటే నీ యొక్క హృదయంలో ఉందే అని ఆ పరిశుద్ధత. తర్వాత ఆ రాజు మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు. అమ్మో కొత్త పేరా? ఏ రాయి అండి? చూడండి 62 అధ్యాయం యెషయా గ్రంథం 2:4 వచనాలు. 2 అధ్యాయం 62:2-4 వచనాలు. జనములు నీ నీతిని కనుగొనును. అయ్యా జనాలందరూ నీతి కనుగొంటారు. రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు కొత్త పేరు, అయ్యా కొత్త పేరు నీకు పెట్టబడును. కొత్త పేరు ఏంటి? కొత్త పేరు అండి. యాకోబు ఏం పేరు అంతకుముందు? తర్వాత ఏ పేరు అది? న్యూ నేమ్ అంటే యాకోబు మోసగాడు అంటే కుదరదు, ఆ పేరు తీసుకో. రాహాబు ఏం చేసింది? రాహాబు పేరు పోయింది ఏముంది? గ్రంథం రాయబడి విశాలత.
పేరు మారిపోయింది. సౌలు పౌలు అంటండి ఏమిది మారింది అంటే కొత్త పేరు. తర్వాత కొత్త పేరు యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను. భూషణం ఉంటుంది వెలుగు 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 ఎప్పుడు భూషణం అంటే వెలుగుతుందా. భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటము అన్నది కిరీటము మకుటముగాను ఉండు. విడువబడిన దానిని ఇక మీదట నీవు అనబడవు. పాడైనది ఇకను నీ దేశమును గూర్చి అంటే నీ హృదయంలో గూర్చి చెప్పబడును. హెప్సిబా అని నీకు బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. హెప్సిబా అంటే ఉంది హెప్సిబా ఇష్టురాలు అని హెప్సిబానియు. తర్వాత నీకు బ్యూలా అని అంటే ఉంది ప్రతివ్రత ఆ పేరట ఉండే. ఇది రాహాబు విషయం ఉంది. అది వరకు ఏసు కదా. ఇప్పుడు అట్లా ప్రతివ్రత. అమ్మో ప్రతివ్రత ఏమే. అంతకుముందు నువ్వెట్ట హృదయం ఎట్ట ఉంది. మనం పనికిరాని వాళ్ళం, వ్యభిచారులము, మోసం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు బ్యూలా అని పేర్లు పెడతారు. ఎవరికి? అదే కొత్త పేరు. ముందు తెల్లని రాయి, రెండవది కొత్త పేరు. కావాల పేరు మార్చుకుంటావా? ఈ పేర్లు కాదండి, హృదయంలో మార్పు రావాలి. అది పేరు, అది కొత్త పేరు. అంటే ఆ పేరే రామ. ఏ పేరు ఆ పేరే, కానీ ఏమంది హృదయం మారింది. అది కొత్త పేరు. బ్యూలా ఇష్టాలు. కాబట్టి యోచించండి. ఇప్పుడు చూడండి యెషయా గ్రంథము 65:12 ముగిద్దాం. చాలా క్లుప్తంగా చేస్తున్నాం అంతే. చాలా అంటే 2 గంటలు చెప్పరు సంఘం. మీరు ఆలకింపక 15 వచ్చిన 15 నిమిషాలమ్మా. 15 నిమిషాలే. 15 నేను ఏర్పరచుకున్న వారికి నీ పేరు శాపవచనముగా చేసిపోయేదరు. ప్రభువు యెహోవా నిన్ను హతము చేయును. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. ఎవరన్నా సేవకులు అంటే అయ్యో సేవకులు అంటే వేరొకరు అంటే అయ్యో నా యొక్క బిడ్డయ్యా, నా యొక్క అండి సేవకుడు అంటే సహోదరుడు. ఇదో సహోదరుడు కాదు. ఇప్పుడండి ఈ వ్యక్తి ఎవరండి? నా యొక్క బిడ్డ, సొంత బిడ్డ అంటే ఇదివరకు పరాయ బిడ్డలే మనము. ఇప్పుడండి రక్తముతో కడబడు కాబట్టి ఇదిగో నా సేవకులు ఆహారం అంటే వాక్యం తింటారు. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వాదం. ఎక్కడ లోకము? ఈ లోకం కాదండి, పరలోకములో. ఈ లోకం ఎన్ని క్షణమంగళాలే. పరలోకముడా తన ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరువవును. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. క్రొత్త భూమిని సృజిస్తున్నా. మునుపటివి మరువబడును. ఏ క్రొత్త ఆకాశం అంటే ఇప్పుడు అమ్మో ఈ లోకం కాదు, ఈ ఆకాశం భూమి ఏమవుద్దండి? చూడండి సార్, ప్రకటన గ్రంథం 21 మొదలు చూడండి. ప్రకటన గ్రంథం 21 నుంచి 1-2 వచనాలు. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను. సముద్రమును ఏమండి అంటే సముద్రం ఉంటాయా? ఇప్పుడే సముద్రాలు అండి. ఎన్ని సముద్రాలు? 7 సముద్రాలు. ఖండాలు కాదు, ఖండాలు. మనదే ఖండం. ఇప్పుడు ఈ సంఘంలో ఏ ఖండములు ఉన్నవి? ఎక్కడా? సింహాసనం అండి. ఏంటి? ఏ ప్రాంతం అది? టర్కీలో ఉన్నాయి. ఎన్ని సంఘాలు అంటే ఆ సంఘాలు మనకు నేర్పిందంటే అయ్యా ఇట్లా అయిందా ఈ సంఘము, మీ ఎట్లా ఉంది మీ సంఘాలండి. ఏదో ఒక లోపం ఉన్నాయి ఏంటి? 7 సంఘాలు లోపం ఉన్నాయి, కానీ 2 సంఘాల లోపం లేవండి. ఏంటండి? 2 సంఘాల లోపం లేవు, 5 సంఘాల లోపాలు ఉన్నాయి.
చదువుకుని రండి, చూద్దాం ఎన్ని సంఘాలు చూద్దాం. లోపల సంఘాలను చెప్పాలి వచ్చే ఆదివారం. 5 సంఘాలు లోపల ఉన్నాయి, కానీ 2 సంఘాలు మాత్రం లోపం లేని ఉన్నవి. చదవమంటే మనం చదవం. ఈ యొక్క 117 అధ్యాయం చదవమంటేనే అమ్మో అమ్మో నా వల్ల కాదు అంటున్నావు. మరి ఇక్కడ 2వ అధ్యాయం 3వ అధ్యాయం మొత్తం చదివి కానీ నీకు అర్థం కాదు. కానీ గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదివి కానీ నీకు అర్థం కాదు. అదే 1 అధ్యాయం చదవాలా, 2 చదవాలా, 3 చదవాలా. అప్పుడు బాగా చదివితే హృదయంలో ఉంటే అప్పుడు పైన ముక్కును పెట్టుకున్నట్టు కాదు. చాలామంది ముక్కును పెట్టుకొని చెప్పారు గబా. ఇక్కడ ఏంటి ఎప్పుడే వదిలే సమయం లేదు కాబట్టి ఒక్కసారి ఈ సంఘాన్ని హెచ్చరించిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమండి, అక్కడ ఆంటోనియా వ్యక్తి అంటే అంతోని అంటారు చూడు. ఆయన ఎడా ఎక్యులెట్ ఏంటి ఎక్యులెట్? దేవత ఏర్పడేసింది కాబట్టి ఇప్పుడు ఆలోచన చేసి ప్రభా ఈ వాక్యం నా అంతరం ప్రాణం చేసుకుందాం. దేవుడి మనం దీవిస్తుంది కాదు. కృప మహిమ పరలోకపు తండ్రి మీకున్నారు. పరలోకం ఉండి తిండి దిగి వస్తావు కాదండి. అందుకని ప్రభా మేము ఇదిగో తండ్రి ఈ 3వ సంఘము ప్రభా 2వ అధ్యాయం తండ్రి 12 వచనం నుంచి 17 వచనాలు 6 వచనాలు ప్రభా వివరించాలంటే మా చేత కాదు ప్రభా. కొద్ది నిమిషాలు ప్రభా మీరు నీ వాక్యం నా నోట ఉంచి మాట్లాడారు ప్రభా. ఇంకా అనేక విషయాలు మాట్లాడింది ప్రభా. కాబట్టి ఇదిగో తండ్రి ఈ ప్రజలు తండ్రి కొద్దిగా ఆహారం తింటే ప్రభా ఎక్కువైపోతుంది. కాబట్టి ఇదిగో తండ్రి వారికి ఇంకా ఆహారం తినాలంటే ప్రభా వారు తండ్రి తమ హృదయంలో తండ్రి నీ వాక్యము తండ్రి జీర్ణించుకొని సర్వశరీరంలో తండ్రి ఆ వాక్యం ఉంటేనే ప్రభా, లేని పక్షం ప్రభా ఎగుటవుతుంది. కాబట్టి ఒకసారిగా ఈ వాక్యం మనం చదవటానికి ఉద్దేశం తండ్రి. ఎందుకంటే ఈ లోకంలో ప్రభా ఎక్కువ తండ్రి శరీరాశ నేత జీవటం ప్రభా ఈ 3 ప్రభా నీవలను కాదు కానీ ప్రభా ఇదిగో నీవు మాకు ఇచ్చావు ఆ జీవం ప్రభా, జీవాన్ని ప్రభా పొందడానికి కూర్చుని దేవ. కాబట్టి కూడి వచ్చిన కుటుంబాలను దీవించండి. ఎలాంటి కొదువు లేకుండా నీ కృపతో నీ ప్రేమతో మీ ఆశించి సహాయం చేయమని ప్రభా తండ్రి రాన్న బిడ్డలను తండ్రి మరొకసారి సాయంకాలము వచ్చి సాయం దేశందరి ఈ కార్యమంతులను కొర దయచేసి ప్రతి వారి సంఖ్య బలహీనత తీసివేయండి తండ్రి. ప్రత్యేకంగా ప్రభా అంజమ్మ కొడుకు ప్రభా ఒకసారి ఆపదలో శ్రమలుగా మీ చిత్తం ఎట్టుందో ప్రభా ఆ బిడ్డను తన జ్ఞాపకం చేసుకొని నీ యొక్క ఆత్మ నుంచి ప్రభా చిత్తమైతే ప్రభా జీవం మీద చేయమని కూడి వచ్చిన కుటుంబాలన్నీ కొన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి బలహీన లేకుండా తెప్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.